జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు రైతుల సందడితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా పొలంలోకి దిగి నాగలి పట్టి దుక్కి దున్నారు. విత్తనాలు వేసి ఏరువాక పండుగకు శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా పాకాల మండలం సామిరెడ్డిపల్లి పంచాయతీ కోనపరెడ్డిపల్లిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో కలిసి వ్యవసాయ పొలంలో నాగలి పట్టి దుక్కి దున్నారు. వేరుశనగ విత్తనాలు వేసి సాంప్రదాయ ఏరువాక పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అని, రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు, సబ్సిడీపై అందించే వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో నినాదంతో ఈరోజు జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడే మన జేడీ గారు కానీ మిగిలిన భక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఎన్ని రంగాలకి, వ్యవసాయ రంగంలో ఎన్ని రకాలకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పరిశీలించారు కూడా చెప్పడం జరిగింది. గతంలో 2014-19 తర్వాత ఏదైతే 2024 వచ్చిన తర్వాత రైతులకి ఈరోజు 20,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వంలో మాట చెప్పారు కానీ ఎక్కడ చేయాలి. కానీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఈరోజు చేస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. అందరూ కూడా తెలుసుకుంది. ముఖ్యంగా మీరు చూస్తుంటారు, మన చిత్తూరు జిల్లాలో రైతు సోదరులకు సంబంధించి మామిడి పరిశ్రమ ఏ విధంగా ఇబ్బంది పడినాము గతంలో. ఆ ఇబ్బంది ఇమీడియట్ చెప్పిన వెంటనే లాస్ట్ ఇయర్ 4 రూపాయలు ఇమీడియట్ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 12వ తారీఖు చంద్రగిరి నియోజకవర్గంలో చూచాంద్రంలో సభ పెట్టినప్పుడు రైతు సోదరులు అడిగితే ప్రభుత్వంలో డబ్బు కష్టంగా ఉన్నా కూడా ఈరోజు సుమారు 180 కోట్లు మన మామిడి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. మన చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకుంటే 26,000 మందికి సుమారు 17 కోట్ల రూపాయలు ఈరోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఉదాహరణగా చెప్పారు, ఇది మనకు సంబంధించిన జీవో 20 తారీఖు వచ్చింది. ఆ 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అని ఆల్రెడీ దీనిపైన మేము పై స్థాయి అధికారులు తీసుకున్నాం. మనం మాట్లాడినప్పుడు దామచూరు మీటింగ్ లో కలెక్టర్ గారి దృష్టికి, అచ్చమన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇస్తామని చెప్పారు. దానిపైన కూడా అఫీషియల్ గా కూడా సంబంధించినది వస్తుంది. దాన్ని కూడా చేస్తారని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన వ్యక్తులకు అందరికీ ఒకటే, మన రైతు సోదరులందరూ కానీ, అధికారులు కానీ, అందరికీ ఎవరు కానీ ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో రైతులు ఇబ్బంది పెడితే ఆ ప్రభుత్వానికి మనం అది ఏ ప్రభుత్వం కాదు. కాబట్టి మనమందరూ కూడా రైతులకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తేనే ప్రభుత్వాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఉంటాం. నేను చంద్రగిరి ఎమ్మెల్యేగా, రైతు బిడ్డగా నేను వాళ్ళందరికీ కావాల్సినటువంటి మ్యాక్సిమం కావాలని కూడా చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగానే మీరు చూస్తున్నారు, మన 10 పట్ల పై నుంచి మనం కళ్యాణ్ డ్యామ్కి నీళ్లు తెస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళా ఇంకో పైప్ లైన్ ద్వారా కొటాల చెరువుకి ఇస్తాం. సుమారు 126 కోట్లు. అంటే కొటాల చెరువుకి వచ్చిందని చంద్రగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఆ చంద్రగిరి ఎక్కడైతే అక్కడ గ్రావిటీ పైన వస్తాం. దీంతో పాటు ఇప్పుడు ఎక్కడైతే మనం చెప్పాము 10 పట్ల పైలో అక్కడి నుంచి గాలి పెట్టుకున్నటువంటి చెరువు రామప్ప చెరువు కూడా ఆల్రెడీ 45, రామసముద్రం చెరువు కూడా 45 కోట్లు కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నాం. అది కూడా ఏదైతే ఆ వాటర్ వస్తుందో అదే వాటర్ వల్ల మనకి రామసముద్రం చెరువుకి వచ్చిందంటే గ్రావిటీ పైన మన వర్షాభావం సంబంధం లేకుండా గ్రావిటీ పైన మన పాకాల మండలానికి అందరూ కూడా నీళ్ళు వచ్చింది.
ఆ నీళ్ళు వచ్చిందంటే మనకి ఈ సైడ్ అంతా మనకి గాలిపట్ట కానీ మధ్యనాయకులు కానీ పెద్దగొరపాటు చిన్నగొరపాటు ఈ పక్క పదిపట్ల బయలు పేసానపల్లి పాకాల వరకు మనకంతా నీళ్లు పుష్కలంగా ఉంటుంది. ఇది ఈ విధంగా చేస్తేనే మన రైతులు ప్రభుత్వం నిదర్శనం. దీని మీదే ఎక్కువ వెళ్తున్నా. అదే ఇబ్బందికి అదేవిధంగా మన కూటమి నాయకులకి అందరికీ ఒకే చెప్పి మనం డెవలప్మెంట్ యాక్టివ్ వెళ్తాం. ప్రతిపక్షాలకు సంబంధించిన ఎన్నో రాతలు రాస్తూ ఉంటాం. దాన్ని పట్టించుకోలేదని మన ఇంట్లో ఉన్నామంటే మనం చెప్తాం. దానికి కౌంటర్ సమాధానం చెప్పాలి. కౌంటర్ సమాధానం చెప్తేనే మనం జరుగుతుంది. మన ఉదాహరణ చూశారు, మన మధ్యాహ్నం మన మొదలుపల్లి ఏం జరిగింది, మనం 2 రోజులు లేట్ చేసాం. 2 రోజులు లేట్ చేసే లోపల ఏం జరిగింది అంటే వ్యవస్థని అతను ఏదో విధంగా అధికారులు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఎవరు మనం బ్లాక్మెయిల్ భయపడేవాళ్ళు, మనం తప్పు చేయలేదు బ్లాక్మెయిల్. ఇక్కడ ఉన్న అధికారులు మంచి అధికారులు, మనం ఎక్కడ కానీ అధికారులను ఒత్తిడి చేయకుండా పోతున్నాం. గత ప్రభుత్వంలో ఇదే అధికారిని కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏ విధంగా బెదిరింపులు వెళ్తూ ఇంటికాడికి పంపించుకోవడం, ఏ విధంగా అధికారికి ఆలోచన కాబట్టి మనం వాళ్ళని సమన్వయం చేసుకుంటూ మనం కావాల్సినటువంటి రైతులు కానీ వివిధ రంగాలకు సంబంధించిన అన్ని కూడా మనం చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ విచ్చేసిన పాఠాలు డెవలప్మెంట్ ఇంకా ముందుకు రావాలి. నేను ముందు వచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. కాబట్టి మీరందరూ కృషి చేస్తూ మన ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను కూడా కింద స్థాయి తెలియజేసుకుంటూ చెప్పాలని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా నాగలి బట్టి దున్నినట్లుగా మన చరిత్ర చెప్తాం. అంటే ఆ రాజు ఆ రైతులకు గౌరవంగా ఆ రోజు అందరూ కూడా గుర్తించారు. సో మహారాజు వచ్చే ఇంకా ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంస్కృతిలో ఏరువాక పౌర్ణమి అనేది ఒక పవిత్రమైన రోజు. ఇది ఒక పండుగ దినమే కాకుండా రైతు లక్ష్యానికి రైతు ఆశలకు నాంది పలికే ఒక పవిత్రమైన రోజు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క రైతు సోదర సోదరీమణులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చూసినట్టయితే ఒక 10-15 సంవత్సరాలకు ముందు 5,000 హెక్టార్లలో మన వేరుశనగ పంట పండేది. అప్పుడు ఒక 1,800 క్వింటాళ్ళు మన వేరుశనగ గింజల్ని వాళ్ళకు పంపిణీ చేసేవారు. మరి రాను అది దిగుబడి తగ్గిపోయింది. తర్వాత ఈ పంటను సాగు చేసే రైతులు కూడా తగ్గిపోయారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రోజు 200 మంది మాత్రమే, 200 ఎకరాలు మాత్రమే, 5,000 హెక్టార్ల నుంచి 200 ఎకరాలకు మాత్రమే తగ్గిపోయింది. రైతులకి ఒక నా విన్నపం ఏంటంటే, విత్తనాలు తీసుకున్నప్పుడు మీరు అవి సొంతానికి కాకుండా ఇంటి అవసరాలకు కాకుండా పంటకు మాత్రమే ఉపయోగిస్తే తప్పకుండా ఆ బుకింగ్ క్రాప్ జరుగుతుంది. అధికారులు క్రాప్ బుకింగ్ చేస్తారు. మరి అలాంటప్పుడు మనము ఎన్ని విత్తనాలైనా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని రైతులందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా అందరికీ సవినయంగా రైతు బాంధవులకు అందరికీ స్వాగతం. ఇదే విధంగా ఈ పౌర్ణమి రోజు పంట కోసం మనం చిన్నప్పటి నుంచి వేరుశనగ అంటే మనకు పెట్టింది పేరు. అదేవిధంగా మామిడి పంట లేనిది ఇప్పుడు రైతు లేదు. పాడి పంట లేదు, రైతు లేదు. పాడి పంటని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ మామిడికి కూడా మన గవర్నమెంట్ 4 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అందరికీ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. 1 నెల క్రితం రైతులంతా నిరాశపడ్డారు. ఆ రైతులు ఈరోజు ఆ 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంటే సంతోషంగా ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మార్కెట్కి తీసుకెళ్తున్నారు. దానివల్ల రైతులందరూ గవర్నమెంట్ తరఫున సంతోషంగా ఉన్నారు. అధికారులకు, విచ్చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ మా ఏరువాక శుభాకాంక్షలు. ఇది రైతు ప్రభుత్వం. కష్టాల్లో నష్టాల్లో తోడు నీడగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడు నీడగా ఉంటుంది. మన శాసనసభ్యుల కాడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఇది రైతుల ప్రభుత్వం. రైతు కష్టాల్లో ఉంటే నాయకులు అక్కడ ఉంటారు. ముఖ్యంగా 6 అర్జుల కార్తీ. ఈ కార్తీలో ఇంజులేస్తే ఏ పంట పండినా ఈ కార్తీలో వేసేది మొక్కపోకుండా వస్తుంది రైతుకు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వాన ఉన్నా లేకపోయినా ఇది ఒక శాస్త్రం.
ఆరుదల కార్తీలో ఏరువాక ప్రారంభం అనేది ముఖ్యమైన ఇది ఒక మొక్కబాని కార్తీ. ఈ కార్తీలోనే ప్రారంభిస్తున్నారు ఆ కాలం నుంచి. ప్రభుత్వం మామిడి తోట వాళ్ళకి అందరూ 3-4 ఉంటే ప్రభుత్వం మాత్రం 4కి వేసి ఆదుతుంది. లాస్ట్ ఇయర్ మనము చంద్రగిరి పాకాల మండలానికి మాత్రమే దగ్గర 19 కోట్ల దాకా 7,000 మంది రైతులకు పైగా మనకు సహాయం అందిస్తారు. అందులో 1.5 కోట్ల దాకా ఇంకా పెండింగ్ ఉంది. అది ఇయర్ చేసేస్తాం. అంతేకాకుండా ఈ ఇయర్ మనము ఇప్పటివరకు పాకాల ర్యాంప్స్ ద్వారా మనం 9,000 చేయడం జరిగింది. ఇంకా 10-15 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఏ రైతుకైనా మనం రైతులందరి వివరాలు సక్రమంగా రాసి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అందించే లబ్ధి చేకూరేలాగా మేము చర్యలు తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. రైతన్నలకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. వేరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా నేను ప్రకృతి వ్యవసాయంలో గత సుమారు 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మన మండలంలో ఫస్ట్ మా పంచాయతీ అంటే ఈపాలగొట్టపల్లి క్లస్టర్ పెట్టారు. దాంట్లో 5 పంచాయతీలు చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ మండలం ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడం జరిగింది. దయచేసి అందరూ రైతులు ప్రకృతి వ్యవసాయం మీద మొక్కు చూపాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇందాకనే చెప్పారు కల్తర్ గురించి. కల్తర్ వేస్తే మీ చెట్టుకి 20 సంవత్సరాల ఆయుష్ ఉంటే 4 సంవత్సరాలకు వచ్చేస్తుంది. సో చెట్టు చనిపోతే అప్పుడు మీకు చెట్టు ఉండదు, పంట ఉండదు, రైతు నష్టపోతారు. కనుక దయచేసి మేము ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక 2 పద్ధతులు పెట్టాం. PMDS అనేసి పెట్టాం. PMDS అంటే ప్రీమాన్ సోయింగ్, అంటే వర్షానికి ముందు నవధాన్యాల్ని భూమిలో చల్లడం. ఈ కిట్టుని మనం మామిడి చెట్లలో అందరి పంటగా వేసేసి సుమారు 30 రోజుల తర్వాత లేదా 40 రోజుల తర్వాత దున్ని వదిలేసినామంటే మీరు వేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే దానివల్ల కింద భూమి సారవంతమయ్యి మనకు చెట్టు